హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్లో అలాగే మరికొన్ని జిల్లాలో నిమజ్జనం సందర్భంగా గణేష్ ఊరేగింపుని మసీదు ముందు నుంచి తీసుకెళ్లొద్దని కొన్ని చోట్ల, మరికొన్ని చోట్ల ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మసీదు దగ్గర నుండి వెళ్లేటప్పుడు ఎలాంటి దేవుని పాటలు పెట్టొద్దని ఆర్డర్ జారీ చేశారు. మరొక ఊరిలో గణేష్ మండపం పెట్టుకోవడానికి చుట్టుపక్కల ఉన్న ముస్లింస్ దగ్గర నుంచి ఎన్ఓసి అంటే నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలన్నారు. అలాగే బెంగళూరు రామేశ్వరం కేఫ్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లోని టెర్రరిస్ట్ కడప దర్గాలో ఉండడం, విజయనగరంలో 2 టెర్రరిస్టులు దొరకడం, ఆ తర్వాత ధర్మవరం టౌన్లో హోటల్లో పని చేసుకుంటున్న కొత్వాల్ నూర్ మొహమ్మద్ ని పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏజెన్సీతో లింకులున్నాయని ఎన్ఐఏ అరెస్ట్ చేయడం, అలాగే రాయచోటిలో అబుబకర్ సిద్దికి, మొహమ్మద్ అలీ అనే మరో 2 టెర్రరిస్టులు దొరకడం తెలిసిందే. ఈ ఇన్సిడెంట్ అన్ని కూడా కేవలం లాస్ట్ 1 year గా జరిగినవి మాత్రమే. ఇవన్నీ మర్చిపోక ముందే కాకినాడలో మిలాదున్ నబీ ఊరేగింపు సందర్భంగా ఊరేగింపులో పాల్గొన్న కొందరు ముస్లింస్ పాలస్తీనా జెండాలను ఎగరవేశారు. కాకినాడలోని జగన్నాథపురం నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు భానుగుడి సర్కిల్ వరకు సాగింది. ఈ ర్యాలీలో వందలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న ముస్లింలు భానుగుడి జంక్షన్ లో పాలస్తీనా జెండాలను ఎగరవేశారు. భానుగుడి జంక్షన్ లో పాలస్తీనా జెండాలను ఊరేగించడంపై కాకినాడలోని ప్రజలు సీరియస్ అయ్యారు. ఇది భారతదేశ జాతీయ ప్రయోజనాలకే అవమానకరమని మండిపడుతున్నారు. అయితే ఈ ర్యాలీలో కేవలం పాలస్తీనా జెండాలే కాకుండా వివిధ రకాల రాడికల్ ఇస్లామిక్ సింబల్స్ ని, ఇస్లామిక్ బ్యానర్స్ లను కూడా ఎగరవేశారు. ఇవన్నీ చూస్తుంటే ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర పరిస్థితి నెమ్మదిగా ఇస్లామిక్ జిహాదీ వైపు నడుస్తున్నట్టు కనిపిస్తుంది. కొబ్బరి తోటలతో, గోదావరి నదితో అందంగా ఉండే కాకినాడలో పాలస్తీనా జెండాలు కనపడడం నిజంగా ఆశ్చర్యకరం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఎన్డీఏ ప్రభుత్వం దీనిపై యాక్షన్ తీసుకోవాలని కోరుకుందాం.